హాయ్ హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుచి హోమ్ మేడ్. ఇవాళ మనం ప్రిపేర్ చేసుకునే రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ ఘీ అండి. మీరు నెయ్యిని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే మేము ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటామో దాన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చూడండి, పాలలో వచ్చిన మీగడని ఇలా స్టోర్ చేసి పెట్టుకోవాలండి ఒక దగ్గర. పాలు చిక్కగా ఉంటే మీగడ కొంచెం ఎక్కువగా వస్తుంది. నేను ఇలా మీగడని తీసి ఒక 15 రోజుల వరకు స్టోర్ చేసి పెట్టుకుంటానండి. మేము తీసుకునే పాలు చిక్కగా ఉంటాయి కాబట్టి మాకు మీగడ కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వస్తుందండి. అందుకని మేము 15 డేస్‌కి ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకుంటాము. చూడండి, ఇలా బౌల్‌లో తీసి పెట్టుకున్నాను. 15 డేస్ వరకు స్టోర్ చేసుకున్న మీగడ ఇలా అయ్యిందండి. మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇంత క్వాంటిటీ వచ్చింది నాకు 15 డేస్‌కి. దీన్ని నేను 2 రకాలుగా మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు కొంచెం మీగడ తీసుకొని అందులో ఐస్ క్యూబ్స్ వేసుకున్నానండి. కొంచెం చల్లటి నీళ్ళు కూడా వేసుకొని దాన్ని మధ్యలో చిలికే ఉంటుంది కదా మీ దగ్గర స్టిక్ లాగా, దాంతో చేసుకోవచ్చు మీరు. కానీ ఇది చేసుకోవడం చాలా ఎక్కువ ప్రాసెస్ అండి. చాలా టైం కూడా పడుతుంది. కాబట్టి నేను అలా చేయట్లేదు. నేను సెకండ్ మెథడ్‌లో చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మిక్సీలో తీసుకొని మీగడని అందులో కూడా ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను 5-6 వరకి. ఇందులో కొంచెం చల్లటి నీళ్ళు పోయాలి. పోసి దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి. మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకోకండి. ఇది లీక్ అవుతుంది ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే. కొంచెం కొంచెంగా వేసుకోండి మీరు మిక్సీలో వేసుకున్నప్పుడు. చూడండి, ఇలా కాసేపు మిక్సీ తిప్పుకున్న తర్వాత మనకి క్రీమ్ ఫామ్‌లో వస్తుంది. చూడండి, నేను చూపిస్తున్నాను కదా మీకు, ఇలా క్రీమ్ లాగా వస్తుంది. అప్పుడు దీంట్లో ఇంకాస్త కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇలాగ గ్రైండ్ చేసుకోవాలండి మనం. చూడండి, మనం గ్రైండ్ చేసేప్పుడు మనకు వాటర్ వేరవుతున్నాయి. ఇందులో మనకి వెన్న కూడా సపరేట్ అవుతుంది. మీకు చూడండి కనిపిస్తుంది వీడియోలో కూడా. ఇలా సపరేట్ అయిన తర్వాత నేను దీన్ని ఈ వెన్న ప్రిపేర్ అయింది కదా, దీన్ని తీసుకొని ఒక బౌల్లో వేసుకున్నానండి. అందులో కూడా నేను చల్లటి నీళ్ళే తీసుకున్నాను. మనం చల్లటి నీళ్ళు వేయడం వల్ల వెన్న అనేది ఈజీగా ఫామ్ అయిపోతుంది మనకి. చూడండి, ఇలా మొత్తం వెన్నని తీసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను. ఇందులో కూడా నేను చల్లటి నీళ్ళే తీసుకున్నానండి. తీసుకొని ఇలా వెన్నని ఇందులో వేసుకోవాలి. ఇలాగే మీరు మిగిలిన మీగడని కూడా ఇలాగే మొత్తం గ్రైండ్ చేసుకొని ఇలా ఒక దగ్గర వేసుకోండి. వెన్నని వేసిన తర్వాత మనం మిక్సీ జార్లో మిగిలిన మజ్జిగ ఉంది కదండి, దాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇది మనం బటర్ మిల్క్లా కూడా వాడచ్చు. నేను ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోలేదు కాబట్టి నాకు ఇది స్మెల్ అయితే రావట్లేదండి, ఫ్రెష్గానే ఉంది. ఇందులో మనం మిరియాల పొడి కానీ సాల్ట్ కానీ వేసుకొని వాడుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళైతే. చూడండి, ఇప్పుడు నేను వెన్నని ఇలా నీట్గా కడిగేస్తున్నాను. ఇలా 1-2 సార్ల వరకు మీకు ఈ వాటర్ అనేది కలర్ చేంజ్ కాగనంత వరకు కడగొచ్చు. మీరు మీగడ అనేది ఎక్కువ రోజులు స్టోర్ చేసి పెట్టుకొని వాడడం వల్ల మీకు వెన్న అనేది కొంచెం స్మెల్ వస్తుందండి, ఫ్రెష్గా ఉండదు. అందుకని 15 డేస్కి ఒకసారి 20 డేస్కి ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకోండి. చూడండి, నేను వెన్నని ఇలా కడుగుతున్నాను కదా. ఇప్పుడు వాటర్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి. ఇంతకుముందు వైట్గా ఉండే వాటర్ ఇప్పుడు నార్మల్గా ఉన్నాయి. ఇలాగే మనం వాటర్ కలర్ చేంజ్ అయ్యే వరకు క్లీన్ చేసుకోవాలండి వెన్నని. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి స్మెల్ కూడా ఉండదు. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న వెన్నని మనం కొంచెం సాల్ట్ కానీ టర్మరిక్ కానీ యూజ్ చేసి బటర్ పేపర్లో పెట్టుకుంటే మనం సాల్టెడ్ బటర్లా కూడా వాడుకోవచ్చండి. చూడండి, నాకు ఎంత క్వాంటిటీ వచ్చిందనేది మీకు కనిపిస్తుంది కదా. దీన్ని మనం ఇప్పుడు ఒక మందపాటి గిన్నెలో పెట్టుకొని దీన్ని కరిగించుకోవాలండి. నేను ఇలా స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని అందులో మనం తీసి పెట్టుకున్న వెన్నని మొత్తం ఇందులో వేస్తున్నాను. స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే మనం మీడియంలో కానీ హైలో కానీ పెడితే పొంగుతుంది. అందుకని ఫస్ట్ స్టార్టింగ్లో సిమ్లో పెట్టుకొని తర్వాత మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలండి వెన్నని మనం. ఇది స్మెల్ రాకుండా నేను తమలపాకుని వేశాను, ఇలాచి కూడా వేశానండి. అప్పుడు మనము నెయ్యి మరిగేటప్పుడు మనకు స్మెల్ రాదు అప్పుడు ఇలా వేసుకోవడం వల్ల. చూడండి, ఇలా నెయ్యి మరుగుతున్నప్పుడు అది మరిగే కొద్దీ మన కలర్ చేంజ్ అవుతుంది. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మరిగించుకోవాలండి. అంతే అండి, ఇంత ఈజీగా నెయ్యి ప్రిపేర్ అయిపోయింది కదా. ఇది నేను మా అమ్మతో నేర్చుకున్నాను. మీరు కూడా ఎవరితో నేర్చుకుంటున్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇప్పుడు ఇలా ప్రిపేర్ అయిపోయిన నెయ్యిని మనం చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసుకోవాలండి. చూడండి, నేను ఇలా ఫిల్టర్ చేసుకొని నైట్ మొత్తం అలాగే పెట్టాను. నేను ఇది నైట్ ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి నైట్ మొత్తం అలాగే పెట్టాను. మార్నింగ్ లేచేసరికి నాకు ఇలా ప్రిపేర్ అయిపోయిందండి నెయ్యి అనేది.